ఆ అబ్బాయి పేరు ప్రసాద్. ఆ తల్లి తన బిడ్డ ప్రసాద్ కోసం ఎప్పుడూ శ్రమ చేస్తూ ఉండేది. ప్రసాద్‌ని ఒక గొప్ప స్థానంలో చూడాలనుకునేది ఆమె కోరిక. ప్రసాద్ కూడా తన తల్లి పడే కష్టాన్ని చూసి ఆమె కోసం ఆమెని బంగారంగా చూసుకోవాలని నిత్యం ప్రయత్నం చేసేవాడు. దానికోసం ప్రతిరోజు సిమెంట్ పనికెళ్ళేవాడు. ఆ పని ఎంత కష్టమైనా తన చేతులకి పొగుళ్ళొచ్చినా తన తల్లి కోసం కష్టపడేవాడు. గుండె లోపల ఎప్పుడు తన తల్లిని బంగారంగా చూసుకోవాలని నిత్యం అనుకునేవాడు. తను ఆ సిమెంట్ పని చేసేటప్పుడు ఆ చేతికైన ఆ గాయాలను చూసి ఎప్పుడెప్పుడు తన జీవితం మారుతుంది అనుకునేవాడు. ఒక్కొక్కసారి తను చేసే పని తనకెంతో బాధను కలుగజేసేది. తన తల్లి జీవితాన్ని మార్చాలని ఎంతో బాధపడేవాడు. గ్లాసు మంచినీరు కోసం ఒక పూట అన్నం తిని మాత్రమే జీవించేవాడు. తన పొరుగువారు ఎల్లప్పుడూ ప్రసాద్‌ని అతని అవతారాన్ని చూసి హేళన చేసేవారు. ఆ మాటలను విని తను ఎంతో బాధపడేవాడు. ఒక్కడే ఒంటరిగా ఉండేవాడు. తన మనసులోని బాధని ఎవరికి చెప్పుకునేవాడు కాదు. తనకి జీవితంలో బాధ తప్ప మరేది ఉండేది కాదు. ఈ డబ్బుంటేనే జీవితం మారుతుందా? అన్ని సమస్యలకు పరిష్కారం ఈ డబ్బేనా? అని తనలో తాను ఏడ్చుకుంటూ ప్రశ్నలు వేసుకున్నాడు. అలా తన మనసుకి ఒకటి అర్థమయ్యింది. డబ్బులు ఎలాగైనా సంపాదించాలి. దానికోసం ఏదైనా చేయాలనుకునేవాడు. చివరికి తన అమ్మగారికి మాట ఇచ్చి తన సొంత ఊరిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మనస్సులో ఏదో తెలియని బాధ. భవిష్యత్తులో మెరుగైన జీవితం కోసం మదిలో ఎన్నో ఆలోచనలు. వాటి కోసం ఆ లక్ష్యాన్ని సాధించాలని ప్రసాద్ తన జీవితంలో మొదటిసారి పల్లెటూరు నుండి పట్నం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలనుకునేవాడు. దానికోసం రాత్రి పగలు బాగా చదువుకునేవాడు. చివరికి ఒక పెద్ద ఎంఎన్సీలో ఒక ప్రైవేట్ జాబ్‌ని తెచ్చుకున్నాడు. తనకి చాలా ఆనందం వేసింది. తన తల్లికి తనకు ఉద్యోగం వచ్చింది చెప్పాలని తన మనసు ఎంతో సంతోషపడింది. ఆ మాటని చెప్పడానికి తన ఊరికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రసాద్ తన సొంత ఊరు వచ్చి తన తల్లిదండ్రులకి తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే వారెంతో సంతోషపడ్డారు. వారి ఆనందానికి హద్దులు లేవు. ప్రసాద్ తను అనుకున్నది నెరవేర్చాడు. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఇలా కొంతకాలం తర్వాత అక్కడితో ప్రసాద్ ఆగలేదు. తన సొంత ఊరిలోని తను సంపాదించిన డబ్బుతో ఒక చిన్న ఆఫీసును ప్రారంభించాడు. ఆ ఆఫీసులో పనిచేయడానికి తన సొంత గ్రామంలోని విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాడు. ఎవరైతే ఒకప్పుడు ప్రసాద్ అతని అవతారాన్ని చూసి హేళన చేశారో వారందరికీ వారి పిల్లలకి ఒక అవకాశాన్ని కలుగజేశాడు. అందరూ ప్రసాద్‌ని మెచ్చుకున్నారు. అక్కడితో ప్రసాద్ ఆగలేదు. ఎవరైతే తను ఒకప్పుడు సిమెంట్ పని చేశాడో వారి దగ్గరకు వెళ్ళి వారికి కొంత డబ్బు సహాయం చేశాడు. తన జీవితంలో పడ్డ కష్టాలన్నీ తనకు ఒకసారి గుర్తుకొచ్చాయి. ఇవన్నీ తన ఆఫీసులోని ఒక చిన్న కిటికీ నుండి చూస్తూ తనలో తాను మురిసిపోయాడు. ఈ కథ ప్రసాద్ తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తన లక్ష్యాన్ని మాత్రం మరవలేదు. తను నమ్మిన ఆ పుస్తకాలు, తన చదువు, ఆ సరస్వతి అమ్మ ఆశీర్వాదం తన విజయానికి మార్గాలు. జీవితంలో అనుకునేది సాధించే వరకు కష్టపడు. నీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారిని బాగా చూసుకుంటారని మా ఈ చిన్న ప్రయత్నం. ధన్యవాదములు.